యాయీరు కుమార్తె చనిపోతున్న సందర్భంలో యాయీరుతో దేవుడు ఏమని చెప్పాడు? భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు అని చెప్పాడు. భయపడద్దు అని చెప్పాడు. ఇది నాన్న భయపడకు పార్ట్ 2. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు వ్రాయబడిన పదం ఏంటి? భయపడకు. చాలామంది వాక్యానికి నిలబడినప్పుడు చెప్తారు కదా, భయపడకు అన్న పదం బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడింది. 360, కొంతమంది 66 సార్లు అంటారు, కానీ ఖచ్చితంగా అయితే 365 సార్లు వ్రాయబడింది. రోజుకి ఒకటి చదువుకున్న, రోజుకి ఒక భయపడకు అన్న వచనం చదువుకున్న సంవత్సరానికి సరిపడగా 365 రోజులకి సరిపడగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే భయపడకు. ఎందుకు భయం? మనిషి నిత్య జీవితంలో మనిషిని పట్టి పీడించేసేది ఏమన్నా ఉంది అంటే భయం. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగి చనిపోయేంత వరకు మనిషిని పట్టి పీడించేసేది భయం. ఉదాహరణకి చిన్నపిల్లవాడు ఉన్నాడండి, వాడికి స్కూల్కి వెళ్ళాలంటే భయం. హోంవర్క్ సరిగ్గా చేయకపోతే టీచర్ కొడతాదని చెప్పి భయం. పోనీ స్కూల్లో టీచర్ కూడా పక్కన పెట్టండి, చిన్న పిల్లవాడికి భయం. ఎగ్జామ్స్ వస్తే అందులో సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అయిపోతానేమోనని చెప్పి. చదువు పూర్తయిపోయినా యవ్వనస్తుడికి భయం, నాకు ఉద్యోగం రాదేమోనని చెప్పి. ఉద్యోగం వచ్చిన యవ్వనస్తుడికి భయం, ప్రమోషన్ రాదేమోనని చెప్పి. ప్రమోషన్లో ఉన్న ఉద్యోగస్తుడికి భయం, ట్రాన్స్ఫర్ అవ్వదేమోనని చెప్పి. ఉద్యోగం వచ్చినంత మాత్రాన సరిపోద్దా? సరైన సమయానికి పెళ్ళి కాకపోతే అదొక భయం. పోనీ పెళ్ళి అయిపోయిందా అంటే పిల్లలు పుట్టరు, అదొక భయం. పోనీ మళ్ళీ పిల్లలు పుట్టారంటే వాళ్ళని పెంచాలి, అదొక భయం. మళ్ళీ వాడికి ఏదన్నా జరిగి, ఏదన్నా జబ్బు చేసో, వాడికి ఏదన్నా ఆరోగ్యం బాగోకో హాస్పిటల్కి తీసుకెళ్దామంటే భయం, డాక్టర్స్ ఏం చెప్తారో అని చెప్పి. పోనీలే పిల్లలు స్థిరపడిపోయారు కదా అనుకోవడానికి లేదు, మన శరీరంలో ఏదో ఒక రోగం బయలుదేరుతుంది, అదొక భయం. మనిషి నిత్య జీవితంలో మనిషిని పట్టి పీడించేసేది ఏమన్నా ఉంది అంటే భయం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే భయపడద్దు అంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనంలో 3వ భాగం నుంచి మనం చదవడం మొదలు పెడదాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలచియున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొంగి పొర్లవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చుజాలవు. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భయపడద్దు, నువ్వు ఎవరి సొత్తు? నీవు నా సొత్తు అంటున్నాడు. ఇక్కడ 2వ వచనంలో మనకి 3 సందర్భాలు కనబడుతున్నాయి. ఎన్ని సందర్భాలు? 3 సందర్భాలు. ఈ 3 సందర్భాలలో మన జీవితం ఏ సందర్భంలో ఉందో మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. 2వ వచనంలో మొదటగా మనకి కనబడుతున్న సందర్భం ఏంటి? నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ముందుగా అక్షరార్థంగా అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో జలములలోంచి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు, ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరుతున్నారు. పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి బయలుదేరుతూ ఉంటే ప్రజలకి దారిలో ఏం అడ్డం వచ్చింది అంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. దాని ముందు జరిగినది ఏంటంటే, ఫరోకి
శతవిధాలా చెప్పి ప్రయత్నం చేశాడు నాయకుడైన మోషే. వడగండ్ల వానను కురిపించాడు, కప్పల్ని పంపించాడు, పేళ్ళని పంపించాడు, దేనికి లొంగల. నీటిని రక్తంగా మార్చాడు, లొంగల. ఆఖరిగా ఏం చేశాడంటే దేవుడు మరణ సంహార దూతని పంపించి గొర్రెపిల్ల రక్తంతో ఎవరి ఇల్లైతే తడపబడి ఉండదో, గొర్రెపిల్ల రక్తంతో ఎవరి ఇంటి మీద అయితే ముద్ర ఉండదో ఆ ఇంట్లో పడి ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుణ్ణి ఆ మరణ సంహార దూత చంపేసింది. ఆ రాత్రి ఏం జరిగిందంటే ఫరో ఇల్లు మొదలుకొని ఆ గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటి మీదైతే లేదో ఆ ఇంటిలోనికి మరణ సంహార దూత చొరబడి ఆ ఇంటిలోని జ్యేష్ఠ కుమారుడిని తీసేసుకుంది. అప్పటి వరకు ఐగుప్తు దేశంలో ఒక రకమైన బాధ ఉంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనే బాధే. ఆ బాధ ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఆర్తనాదాలతో ఏడుపు గోలతో ఆ దేశం నిండిపోయి ఉంటే ఫరో ఇంకా చేసేదేమీ లేక, అయ్యా మోషే నువ్వు ఇంకా ఇక్కడ ఉండద్దు, నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి, కొడుకు చచ్చిపోయాడు ఇంకా ఏ అనర్థం జరుగుతుందో అన్న భయంతో ఫరో వాళ్ళని పంపించేస్తే ఆనంద సంతోషపు కేకలతో వాళ్ళు ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యల నుంచి కనాను దేశానికి వెళ్ళిపోతూ ఉండగా వారికి దారిలో ఎదురైంది ఎర్ర సముద్రం. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఫరో, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిస్తే ఫరోకి కోపం వచ్చేసి, పట్టలేనంత రోషం వచ్చేసి, ఏంటి 400 సంవత్సరాలు నా కింద బానిసలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారా, అయితే వాళ్ళు బ్రతకాలి లేదంటే నేను బ్రతకాలి అని చెప్పి ఫరో సైన్య సమూహాలను, రథాలను, గుర్రాలను, ఆయుధాలను, భటులను వెంట పెట్టుకుని ఇశ్రాయేలుని చంపేద్దామని బయలుదేరిపోయి ఉన్నాడు. ఇక్కడ మనకి 2 సీన్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ సీన్ ఏంటంటే ఇశ్రాయేలీల ప్రజలు ఎక్కడికి వచ్చి ఆగారు? చెప్పాలి, ఎక్కడికి వచ్చి ఆగారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఫరో ఐగుప్తు దేశం నుంచి వీళ్ళని చంపేద్దామని చెప్పి వీళ్ళ వెనక తరుముకుంటా వచ్చేస్తున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటో మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మోషే ఇక్కడ నుంచున్నాడు. దాదాపు 30-40 లక్షల మంది జనం మోషే వెనకాల నిలబడితే మోషే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, సముద్రం ఎదుర మనకి అడ్డుగా ఉంది. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏదన్నా అడ్డొచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. సముద్రం పక్క నుంచి వెళ్ళడానికి ఉంటుందా? ఉండదు కదా. సరే, ఎదరంతా సముద్రం ఉంది. మరి మోషే ఏం చేశాడంటే ఇలా పక్కకి తిరిగి చూశాడు. అలా పక్కకి తిరిగి చూస్తే ఇటు పక్కన మహా అరణ్యం ఉంది, ముందే ఉంది సముద్రం ఉంది. ఈ పక్కకి వెళ్దామంటే ఈ పక్కనేముంది? మహా అరణ్యం ఉంది. పోనీలే ఈ పక్కకు కాదు ఈ పక్కకు వెళ్దాం అనుకుంటాడు. ఈ పక్కన ఏముంటుందంటే కొండలు ఉంటాయి. ముందేముంది? సముద్రం ఉంది. ఈ పక్కన ఏమున్నది? మహా అరణ్యం ఉంది. ఈ పక్కనేముంది? కొండలు ఉంది. మోషే ఇలా అనుకున్నాడు, పోనీ వెనక్కి తిరిగి వెనక నుంచి ఏమన్నా షార్ట్ కట్ ఉందేమోనని వెళ్దాం అనుకుంటే ఫరో తన సైన్య సమూహాన్ని తీసుకుని వెనకాల చంపేద్దామని సిద్ధంగా ఉంటే అగ్నిస్తంభమై ఉన్న దేవుడు ఫరో వీళ్ళ దగ్గరికి రాకుండా ఆపుతున్నాడు. ఇప్పుడు ఆ గుంపులో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, ఏమయ్యా మోషే, నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? అక్కడ ఏదో బానిసత్వపు సంఖ్యలలో మేం బ్రతుకుతూ ఉంటే ఎక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఏ సముద్రంలో పడి చావమన్నా. ఇప్పుడు ఇశ్రాయేళ్ల పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నొయ్య, వెనక గొయ్య, చుట్టూరు పొయ్య. ముందుకి వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు, ఎటు వెళ్ళలేడు. ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, మోషే ఎందుకు కంగారు పడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్ర ఆ సముద్రం మీద చాపు అన్న వెంటనే సముద్రం మీద చాపాడు మోషే. ఆ ఎర్ర సముద్రం మీద చాపిన వెంటనే మనందరికీ తెలిసిందే, ఎర్ర సముద్రము 2 పాయలైంది. ఆరిన నేల మీద మోషే
30-40 లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలు అవతల ఒడ్డుకి చేరుకున్నారు. వెనక నుంచి ఫరో వీళ్ళని చంపేద్దామని అదే ఆరిన నేలపై వస్తూ ఉంటే అద్దరికి చేరిపోయిన వీళ్ళు ఏం చేస్తారంటే, మోషే మరలా కర్ర దాని మీద పెడతాడు, సముద్రం మూసుకుపోద్ది. ఆ రాత్రి లేదంటే ఆ రోజు ఫరో తన సైన్యం జల సమాధి అయిపోయింది. దీని నుంచి నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? ముందు నుయ్య, వెనక గొయ్య, చుట్టూరు పొయ్య, ఎటూ వెళ్ళలేని పరిస్థితి. నేడు మన క్రైస్తవ జీవితాలు కూడా అలానే ఉంటాయి. ముందు కష్టం, ముందుకు వెళ్ళలేం. పోనీ వెనక్కి వెళ్దాం అనుకుంటే వెనక నుంచి ఇంకో కష్టం తనుకుంటా వచ్చేస్తుంది. బాగా అర్థం అవడానికి చెప్తున్నా. నెల ప్రారంభంలో ఉన్నాం కదా మనం, నెల ప్రారంభంలో ఉన్నాం. మహా అయితే మనకి నెలకి ఎంత సంపాదన రావచ్చు? మీ సంపాదన నన్ను అడుగుతున్నాను, నేనేం అడగనులేండి, నాకు ఇవ్వమని. నేను అడిగినట్టు నా వైపు అలా కోపంగా చూస్తున్నారు మీరు. నెలకి ఎంత రావచ్చు అమ్మా? తక్కువలో తక్కువ 15,000. ఓకే, 15,000 లీస్ట్ అంటున్నారు. సరే, ఒక 15 లేదా 20,000 వస్తున్నాయి అనుకోండి. నెల ప్రారంభంలో ఎన్ని ఖర్చులు ఉంటాయి మనకి? ఇంటద్ది, పాల ఖర్చు, రేషను, బియ్యం రేషను, కాయగూరలు, వాటరు, కరెంటు బిల్లు, ఇట్లతో సరిపోయిందా? ఈ మధ్యన ఈఎంఐ అని చెప్పి కొత్తగా ఒకటి వచ్చింది. డబ్బులు తీసేసుకుంటాం, నెల ప్రారంభంలో ఈఎంఐ కట్టాలి. పోనీలే, అదంతా కట్టేపాటికి మన చేతులు ఎంత ఉంటుంది అంటే, మనం నెలంతా కష్టపడి సంపాదించింది నెల ప్రారంభంలోనే అయిపోతుంది. వెనకాల చూస్తే బోలెడంత ఖర్చు, పిల్లలకి ఫీజు, అది ఇది. ఈ పక్కన చూస్తే నెలలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అటు ముందుకి వెళ్ళలేం, ఇటు వెనక్కి వెళ్ళలేం, ఎటు ప్రయాణించలేం. అగమ్య గోచరంగా గమ్యం తెలియకుండా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందు సమస్య ఉందా, నీ వెనక సమస్య ఉందా, నీ చుట్టూరు సమస్య ఉందా, భయపడకు. నీ సమస్యని 2 పాయలుగా చేసి నీ సమస్యలోంచి నీకు దారి కల్పిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెల్లిందామా? రెండవ సందర్భం, అది మొదటి సందర్భం అయిపోయింది కదా. జలములలో బడి దాటునప్పుడు భయపడకు, నేను నీకు తోడై ఉంటా. మీరు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు భయపడకండి, ఆయన తోడై ఉంటాడు. రెండవ సందర్భం ఏంటి? నదులలో బడి దాటునప్పుడు అవి నీ మీద పొంగి పొరలవు. సరే, మరలా మీకు ఇంకొక ప్రశ్న. నదులలో బడి దాటిన సందర్భాలు ఏమున్నాయి బైబిల్ గ్రంథంలో? వెరీ నైస్. ఏ నది? యోర్దాను నది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసము మోయుచున్న యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకు జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకులు కాళ్ళ నీటి అంచు మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా ఏకరాశిగా నిలిచెను. స్తోత్రం చెల్లిందామా? ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ లేవీయులతో చెప్తున్నాడు ఏమనంటే నిబంధన మందసాన్ని జనులకు ముందుగా మీరు తీసుకుని వెళ్ళండి. చెప్తా యెహోషువ ఏం చెప్పాడంటే కొన్ని రూల్స్ చెప్పాడు. ఆ మందసాన్ని మోసే యాజకులైన వారికి కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. మందసంలో ఏమున్నాయి? మన్నా కొలిచే పాత్ర, చిగిర్చిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలక, ఈ 3 మందసంలో ఉన్నాయి.
అవి మోసుకుని పోచున్న లేవియ యాజక సమూహానికి యెహోషువ చెప్పిన నిబంధనలు ఏంటి అంటే, అయ్యా లేవీలారా, మీరు ఈ మందసాన్ని మోసుకుంటా ముందుకు వెళ్తున్నప్పుడు మొదటిది అడుగు ఆగకూడదు. చెప్పండి, మొదటిది ఏంటి? అడుగు ఆగకూడదు. 2, అడుగు వెనక్కేయకూడదు. 3, మందసం కిందకి దిగకూడదు. మొదటిది ఏంటి? అడుగు ఆగకూడదు, అడుగు వెనక్కేయకూడదు, మందసం దింపకూడదు. సరే, మోసుకుంటా యాజక సమూహం జనులకు ముందుగా వెళ్ళిపోతా ఉంటే ఎదుట వాళ్ళకి అడ్డొచ్చింది ఏంటి అంటే యోర్దాను నది. రూల్ నెంబర్ 1, అడుగు ఆగకూడదు. రూల్ నెంబర్ 2, అడుగు వెనక్కేయకూడదు. రూల్ నెంబర్ 3, మందసాన్ని దింపకూడదు. యాజక సమూహం ఏం చేశారంటే, మందసాన్ని మోసుకుంటూ ఆ యోర్దాను నదిలో కాలు పెట్టిన వెంటనే, మోస్తున్న వారి కాలు యోర్దాను నదికి తాగిన వెంటనే జలరాశులన్నీ ఏకరాశిగా వాళ్ళ ముందు నుంచునిపోయినాయి అంట. స్తోత్రం చెల్లిందామా? ఇది అక్షరార్థం. ఇప్పుడు దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. ఆ కాలంలో మందసం మనకు తెలుసు ఎలా ఉంటుందో. ఈ కాలంలో మందసం అంటే ఏంటి? ఈ కాలంలో మందసం అంటే ఏంటి? మనమే మందసం. మరి మందసంలో 3 ఉన్నాయి. ఏమేంటి? 10 ఆజ్ఞల పలక, చిగిర్చిన అహరోను కర్ర, మన్నా కొలిచే పాత్ర. మరి మనం మందసంగా ఉన్నప్పుడు ఈ 3 కూడా మనలో ఉండాలా ఉండక్కర్లేదా? చెప్పాలి, ఉండాలా అక్కర్లేదా? అసలు చూద్దాం, ఈ 3 మనలో ఉన్నాయి లేదా పరిశీలించుకుందాం. భక్తుడు అంటాడు కదా, నా హృదయమును పలక మీద ఏం రాసుకున్నాడంట? నీ ఆజ్ఞ రాసుకున్నా. అంటే మన దగ్గర ఇప్పుడు ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి మన దగ్గర. ఇంకా 2 ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన్నాని కొలిచే పాత్ర. ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం దేవుని సన్నిధానికి మనం వస్తామండి. ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని వింటాం కదా. ఆ వాక్యాన్ని ఎక్కడ పదిలపరుచుకుంటాం? హృదయంలో పదిలపరుచుకుంటాం. మన్నా ఎక్కడి నుంచి కురుస్తుంది? పరలోకం నుంచి మన్నా కురిచేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడేది మేమైనా, మాట్లాడేది ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. అంటే ప్రతి ఆదివారం కానీ ప్రతి సోమవారం కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దైవజనుడు నిలబడితే పరలోకం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకం నుంచి కురుస్తున్న మన్నా ఇప్పుడు ఎక్కడ ఉంచబడుతుంది? మన హృదయమును బడిన పాత్రలో ఉంచబడుతుంది. 2 వచ్చేసే మన దగ్గరికి. 3వది ఏంటి? చిగిర్చిన అహరోను కర్ర. ఆ రాత్రి 12 గోత్రీకుల వారి కర్రలో పెట్టినప్పుడు ఒకే ఒక్క కర్ర చిగిర్చింది. అదే అహరోను కర్ర. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాం కదా. ఫలం ఇవ్వాలంటే ముందు ఏం పట్టాలి? చిగురు పట్టాలి. మనం చిగురు పట్టాం కాబట్టి దినాన దేవుని సన్నిధిలో ఉన్నాం. స్తోత్రం చెల్లిందామా? ఇప్పుడు చెప్పండి, మనమే ఒక మందసం. ఇప్పుడు మందసంగా ఉన్న మనము ముందు నడుస్తూ ఉన్నప్పుడు రూల్ నెంబర్ 1 ఏం చేయకూడదు? అడుగు ఆపకూడదు. రూల్ నెంబర్ 2 ఏం చేయకూడదు? అడుగు వెనక్కేయకూడదు. రూల్ నెంబర్ 3 ఏం చేయకూడదు? మందసాన్ని దింపకూడదు. అంటే ఇది దేనికి అర్థంగా ఉందో మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది దేవుని సన్నిధికి ఇల్లు లేదని వస్తారు. ఏం లేదని? ఇల్లు లేదని. ప్రభువా, 7 ఆకులు గుడిసెలో ఉంటున్నాను నాయన, 7 ఆకులు గుడిసెలో ఉంటున్నాను, కరుణించయ్యా. ఒక చిన్న రేకు, ఏమంటారు దాన్ని, రేకులు ఇల్లేనా, రేక్ షెడ్ ఉన్న ఇల్లు ఇవ్వంటే కరుణించిన దేవుడు 2 అంతస్తుల మేడే ఇచ్చేశాడు. స్తోత్రం చెల్లిందామా? ఇల్లు లేదు అన్న సందర్భంలో ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం?
దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. కరుణించి కటాక్షం చూపించిన దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు ఒక ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత గృహప్రవేశం చేయాలి కదండి. గృహప్రవేశం చెయ్యాలి అన్నప్పుడు ఎవరు రావాలి? దైవజనులు రావాలి. మరి గృహప్రవేశం చేయడానికి మీరు దైవజనుల దగ్గరికి వెళ్ళి ఒక డేట్ తీసుకోవాలి కదా. నిజం చెప్పండి, గృహప్రవేశం చేసినప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్తున్నారా, ఎవరి దగ్గరికన్నా వెళ్తున్నారా? నిజం చెప్పాలి. దైవజనుల దగ్గరికి రావాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్ళి ఏం పెట్టించుకుంటారు? ముహూర్తం పెట్టించుకుంటారు. అర్ధరాత్రి ముహూర్తం, తెల్లవారుజాము ముహూర్తం, పడుకునే టైంలో ముహూర్తాలు ఏంటండి? దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఆయన గారు ఒప్పుకోవట్లేదండి అని ఏదో కన్విన్స్ చేసి ఏదో సాకు చెప్పేస్తే, పోనీలే మీరు మారారు కదా స్లోగా వాళ్ళు కూడా మారతారులే అని చెప్పి మీ సాకుని, పోనీలే ఆ బిడ్డలు మరి ఒకళ్ళే మారారు మిగతా వాళ్ళు కూడా మారాలి కదా అని చెప్పి మీరు ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చేస్తూ ఉంటే ఈలోపు ఇంట్లో దూడపిల్లను కూడా తిప్పేస్తున్నారు. అంటే మందసాన్ని మోస్తూ ఉన్నప్పుడు అడుగేంటో వెనక్కి పడుతుంది, అడుగు ఆగిపోతుంది. అంతవరకు పెళ్ళోడికి పెళ్ళవలేదు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి రాత్రి పగలు భూమికి కంటికి ఒకటే దారి కింద ఏడుస్తూ ఉంటే దేవుడు చక్కని సంబంధాన్ని కుదిర్చాడు. కుదిర్చిన తర్వాత ఏం పెళ్లి చేయాలి? దేవుడు పెళ్లి చేయాలి. మనం ఏం పెళ్లి చేస్తున్నాం? అది మీకే వదిలేస్తున్నా. అంటే మందసాన్ని మోస్తున్నాం కానీ అడుగు ఆగిపోతుంది, అడుగు వెనక్కి పడిపోతుంది, మందసం దిగిపోతుంది. క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఏమీ లేనప్పుడు నీవుంటే నాకు అని పాడతాం. అన్నీ వచ్చేసిన తర్వాత కాసేపు నువ్వు పక్కన ఉండయ్యా. మరి రిబ్బన్ కట్ చేసేటప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి. పిల్లోడు తాళి కట్టేటప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి. కాదండి, ఇల్లిచ్చిన దేవుణ్ణి నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి. స్తోత్రం చెల్లిందామా? నీ బిడ్డ పెళ్ళి కాలేదంటే నీ బిడ్డకు సరైన సమయంలో చక్కని జతన దేవుడు కుదిరిచ్చాడు కదా, దేవుని నామంలోనే పెళ్లి జరగాలి. దేవుడు అంటున్నాడు కదా, జలములలో బడి దాటునప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి పొర్లవు. ఎప్పుడంటే మందసాన్ని భుజాల మీద నుంచి దింపనప్పుడు. మందసంగా నువ్వే ఉన్నావు కాబట్టి ఏదైతే అయిందని చెప్పి మోసుకుంటా పోవాలి. మరి మనకున్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కళ్ళే మారారు, మిగతా వాళ్ళు మారలేదు. నేను వాళ్ళని వ్యతిరేకించండి అని చెప్పట్లేదు, కానీ మీరు వాళ్ళని వ్యతిరేకించకండి, వాళ్ళని మిమ్మల్ని వ్యతిరేకించద్దు అని చెప్పండి. అర్థమవుతుందా? మీరు వాళ్ళని వ్యతిరేకించకండి, వాళ్ళని కూడా మిమ్మల్ని వ్యతిరేకించద్దు అని చెప్పండి. అలా కాకుండా ఆ ఒక్కరోజుకి మీరు కూడా వెళ్ళి కలిసిపోకండి. మూడవది, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నేను చెప్పబోయేది మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా బైబిల్ చూడక్కర్లేదు, కానీ నా వైపు చూస్తూ వినండి. దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో మనకి కనిపించేది ఏంటి అంటే, బబులోను సామ్రాజ్యాధినేత ఎవరు? నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమని నుంచోబెట్టి దానికి నమస్కారం చెయ్యాలి అంటే అందరూ చేస్తారు, కానీ 3 మనుషులు ఆ బొమ్మకి మొక్కరు. మనం ఒక పాట ఉంటుంది కదా, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేసి, పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేసి, 4వ వాడు ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. స్తోత్రం చెల్లిందామా? వీళ్ళ 3 ఆ
అగ్నిగుండంలో ఎందుకు వేసారు? అయ్యా ప్రార్థన చేయలేదని. ఎవరికి? నెబుకద్నెజరు రాజుకి కోపం వచ్చేసి అగ్నిని 7 ఎక్కువగా మండించేసి వీళ్ళని అందులో పడేస్తే పడేసిన ఊపికి పడేసిన వాళ్ళు తగలబడిపోయారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? బొగ్గు అయిపోవాలి కదా. కానీ ఏమైందంటే వీళ్ళని అందులో పడేస్తూ ఉంటే లెక్క ప్రకారం 3 కనపడాలి, కానీ ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ? 4 కనపడుతున్నారు. 4. రాజుకేం అర్థం కాక అగ్నిగుండపు వేడిమిని తగ్గించి వాళ్ళ 3 బయటికి తీసుకొస్తే వాళ్ళ తల వెంట్రుక కూడా కాలలేదు. సరే, వీళ్ళ 3 ఇప్పుడు లోపల ఎందుకు పడేశారు? రాజుకి రాబో దినాలు ఎలాగుంటాయంటే, ఫలానా వారికి మీరు ప్రార్థన చేయకపోతే మీ రేషన్ కట్ చేసేస్తాం, మీరు గనక నమస్కారం చేయకపోతే, ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మీకు వస్తున్న 3000 పెన్షను కట్ చేసేస్తాం, మీరు గనక ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే. అలాంటి సందర్భంలో మనం ఏం చేయగలం? ఆ సందర్భంలో మనము పోనీలే పెన్షన్ కోసమో, రేషన్ కోసమో, దానికోసమో, దీనికోసమో దండం పెట్టేస్తామా? అది మీకే వదిలేస్తున్నా. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నాకు మీరు చెప్పండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోనికి వెళుతున్నప్పుడు తోడుగా ఉన్నాడా, వెళ్ళిపోయాక తోడుగా ఉన్నాడా? అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడా, పడవేసిన తర్వాత తోడుగా ఉన్నాడా? పడవేసిన తర్వాత. 3 పడేస్తే ఎంతమంది ఉన్నారు లోపల? 4 ఉన్నారు. నీ కష్టంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు అనుకోకు, నీతో పాటు నా దేవుడు కూడా నీ కష్టంలోనే ఉన్నాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన నీతో ఉంటే ఏ కష్టం, అగ్నిగుండం కూడా ఆహ్లాదంగా మారిపోయింది. స్తోత్రం చెల్లిందామా? భయపడకు, పేరు పెట్టి పిలుచుకున్న నీవు నా సొత్తు. ఈ మాట చదువుదామా? 45వ అధ్యాయం, యెషయా గ్రంథంలోనే 45వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం ఒకసారి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, శ్రద్ధగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పిలిచింది నేనే అని నీకు రుజువైనట్లు నేనేం చేస్తానంటే, అంధకారంలో ఉంచబడిన నిధులు, రహస్యంలో దాచబడిన ధనాన్ని నీకు ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. మీకు బాగా అర్థం కావడానికి ఒక సాక్ష్యాన్ని చెప్తున్నా వినండి. ఇరుసుమండ సంఘానికి ఒక అక్కయ్య వస్తారు. ఆ అక్కయ్య ఒక రోజున చాలా బాధతో దేవుని సన్నిధికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. అమ్మగారు, మా ఆయనగారు ఉన్నారండి, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆయనగారు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు 24 గంటల్లో ఆయన మెలకు ఉన్నంతసేపు ఆయన మందు తాగేస్తున్నారండి. పిల్లల్ని నన్ను పట్టించుకోవట్లేదండి, దయచేసి ప్రార్థన చేయండి అంటే అమ్మగారు ఏమన్నారంటే, అమ్మ, బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల 2వ బుధవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకో, నేను నీ కోసం ప్రార్థన చేస్తానంటే ఆ తల్లి బుధవారం ఆ రాత్రి వచ్చి అందరితో పాటు ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవా, నా భర్తని మార్చయ్యా, నా భర్తని మార్చు అని చెప్పి ఇదే ప్రార్థన చేసుకుంటే, మరలా మంగళవారం దేవుని సన్నిధికి సాక్ష్యాలు చెప్పండి అన్నప్పుడు లైన్లోకి వచ్చి సాక్ష్యాలు చెప్తారు కదా. ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, అమ్మ, ప్రార్థన చేసుకోమన్నారు, ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నుంచి నా భర్త తాగడం మానేశాడు, సంపాదించిందంతా నా చేతిలోనే పెట్టేస్తున్నాడమ్మా అని చెప్పింది. స్తోత్రం చెల్లిద్దామా? అక్కడితో ఇంకా అవలే, అప్పుడే చప్పట్లు కొట్టేయకండి, ఇంకా అవలే.
మామూలుగా తాగిన మద్యం మత్తులో ఇతనికి నిద్ర పట్టేసేది. రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి, 500 ఇంట్లో ఇచ్చి 500 తాగేసేవాడు. ఒకవేళ డబ్బులు సరిపోకపోతే ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుని తాగేసేవాడు. అది లెక్క. మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి అప్పు గుర్తులేదు, భార్య గుర్తులేదు, పిల్లలు గుర్తులేరు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి తాగడం మానేశాడు. ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే ఇతడికి ఏం గుర్తొస్తుంది? అప్పు గుర్తొస్తుంది. కంటి ముందు ఎవరు కనిపిస్తున్నారంటే తన భార్య, తన పిల్లలు గుర్తొస్తున్నారు. నిద్ర పట్టట్లా. మనశ్శాంతి కరువైపోయింది. అంటే రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు. తెల్లవారుజామున బండి మీద అతని భార్య వెళ్ళిపోతూ ఉంటే భార్య ఇలా పిలిచి, ఏమండి మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు నేను కొన్ని దాచుకున్నానండి, పక్కన పెట్టుకున్నానండి అంటే, బండి మీద అతను నడుపుతున్నప్పుడు ఇలా అనుకున్నాడు, మహాదాస్తే ఎంత దాస్తారు? ఏమండి ఆడవాళ్ళు పోపుల డబ్బాలో, ఉప్పు డబ్బాలో, పప్పు డబ్బాలో డబ్బులు దాచుకుంటారు కదా, మీరు మహా దాచేస్తే ఎంత దాచేస్తారు? 2000, 3000. 2000 కాగితాలు ఉంటే 10,000 అన్న దాచేవాళ్ళం. 500 కాగితాలు, 100 కాగితాలే. మహా దాస్తే 1000 లేదంటే 2000. డబ్బాలన్నీ నింపేసిన 5,000 కూడా అవ్వని భర్త అనుకున్నాడు. పోనీలే 5,000 కదా, ఏదోటి చేద్దాంలే అనుకుని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో పైన షేడ్ ఉంటుంది కదండి, షేడ్ దగ్గర కుర్చీ వేసుకుని పైకెక్కితే ఒక బిందె తీసింది ఆవిడ. బిందె తీసి ఇలా తిరగేస్తే అన్నీ 500 నోట్లే. కూర్చుని లెక్క పెడితే ఇతడు అప్పు ఎంత చేశాడంటే అక్షరాల 1,00,000 రూపాయలు పైనే చేశాడు. ఎంత ముందు దాగేశాడు? 1,00,000 రూపాయలు ముందు దాగేశాడు ఈయన. ఈ డబ్బులు కూర్చుని లెక్క పెడితే ఎంతైందంటే అక్కడ అప్పు ఎంతైందో ఈవిడి దాచిన డబ్బు అంత కాదు, ఇంకొక 10,000 ఎక్కువే మిగిలాయి. స్తోత్రం చెల్లిందామా? ఇప్పుడు ఇతనికి ఏం తీరిపోయింది? అప్పు తీరిపోయింది. ఇతనుకున్న ఇంకొక భయం, బెంగ ఏంటంటే పిల్లల ఫీజు కట్టాలి. పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. దేవా ఎలా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. కంగారు పడి ఎత్తాడు. ఫీజు కట్టాలి, త్వరగా కట్టండి అంటారేమో అని చెప్పి కంగారుతో ఫోన్ ఎత్తితే అవతల యాజమాన్యం మాట్లాడుతుంది, ఏమండి మీ పిల్లలు బాగా చదివారు, మెరిట్ మార్క్స్తో పాస్ అయ్యారు కాబట్టి మీరు ఇంకా ఫీజు కట్టక్కర్లేదు, మీ పిల్లలకి స్కాలర్షిప్ వచ్చింది అన్నారంట. స్తోత్రం చెల్లిందామా? భర్త తాగుతున్నాడు అన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఇతడు అప్పు ఎక్కువైపోయింది అని బాధపడుతున్నప్పుడు దేవుడు నిజంగా రహస్యంలో దాచి ఉన్న ఆ డబ్బును కానీ, చీకట్లో మరుగై ఉన్న ఆ ధనాన్ని కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు లంకి బిందు దొరికినట్టు ఆ కుటుంబానికి దొరికేలా చేశాడు. ఇది నాన్న అప్పుని కుటుంబాన్ని కలిసి వేసేస్తుందా? అప్పు కట్టాలి అని చెప్పి భయపడిపోయి బాధపడిపోయి ఇంటి గుమ్మ నుంచి బయటికి రాలేకపోతున్నావా? ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్యంలో మరుగైన ధనాన్ని నీకు ఇచ్చేస్తున్నట్టు దేవుడు. స్తోత్రం చెల్లిందామా? కొంతమంది అనుకోవచ్చు, ఏమండి మాకు అప్పు లేదు కానీ మా కొడుక్కి పెళ్లి వయసుకు వచ్చాడు కానీ ఏం కాలే, పెళ్ళి కాలే. నేను అంటాను, పెళ్లి వయసుకు వచ్చిన కొడుక్కి పెళ్ళి కాకపోతే అదొక బాధ. ఆ కొడుక్కే కనుక పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ తల్లిదండ్రులకి నిధి దొరికినట్టే ఉంటుంది. అవునా కాదా? నేను అంటాను, అంధకార స్థలంలో ఉంచబడిన పెళ్ళి కొడుకులు ఎవరైతే ఉన్నారో, వయసుకు వచ్చి ఇంకా పెళ్ళి కాకుండా మీ పిల్లలుంటే అంధకార స్థలంలో పెళ్ళి కొడుకులు ఉన్నారు, పెళ్లి కూతురులో ఉన్నారు. ఆలస్యమైంది కదా, పెళ్ళి కావట్లేదు కదా అనుకోవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఒంటిగా ఉన్నవాడిని ఖచ్చితంగా రహస్యంలో దాచబడి ఉన్న
ఆ పెండ్లి కొడుకునో పెండ్లి కూతునో తెచ్చి మీ ఇంట్లో ఒక శుభకార్యాన్ని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళకి బెంగే ఉంటుంది, పిల్లలు, నానమ్మలకి మనవాళ్ళు. ఏం కంగారు పడకండి, రహస్యంలో ఎవరున్నారు ఇప్పుడు? మనవాళ్ళు మనవరాల్లో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ భార్య భర్తల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు పండంటి బిడ్డలను ఇస్తాడు. మీ ఒళ్ళో పండంటి మనవాళ్ళని పెడతాడు దేవుడు. స్తోత్రం చెల్లిందామా? ఇవన్నీ మనకి రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికారనుకోండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు ఇచ్చేస్తా అన్నాడు. నమ్మిన వారు ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలోకి వద్దాం ఒకసారి. ఇవన్నీ మనిషి నిత్య జీవితంలో నుండి కష్టాలు మనిషిని ఎప్పుడు పట్టుకుని వేధించేస్తూ ఉంటాయి. అసలు ఈ కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము మనము 10వ వచనం నుంచి చదువుదామా? దేవా, నీవు మమ్మును పరిశీలించి వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ముంచుతివి. ఎవరుంచాడంట? దేవుడు ఉంచాడు. ఎక్కడుంచాడు? బందీగృహంలో. చదవండి తర్వాత ఏంటి? మా నడుముల మీద గొప్ప భారం మోపావు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసావు, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా, నీవు మమ్మల్ని పరిశీలించావు, నీవు మమ్మల్ని పరీక్షించావు. ఎలా పరీక్షించాడంటే దేవుడు శ్రమల కొలిమిలో పడవేసి, అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాట రాశారు. ఏమనంటే, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమని పొందకుండా దైవ మానవుడు కాలేడు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు 11వ వచనంలో 12వ వచనంలో. ఏమేంటంటే, బందీగృహములో మమ్మును ఉంచితివి. బందీగృహం అంటే ఏంటండి? బందీగృహం అంటే ఏంటి? తెలుగు కూడా మీకు కాస్త కష్టంగా ఉన్నట్టుంది. బందీగృహం అంటే జైలు. చెప్పండి ఏంటి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను బందీగృహంలో ఉంచినట్టున్నాడు. జైల్లో పెట్టాడా దేవుడు మనల్ని? పెట్టలేదా? సరే, ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తా, మీరే ఆలోచించండి. నెల వాయిదా 3,000 ఎంతో కట్టాలి మీరు. ఎంత? 3,000 4,000 కట్టాలి. మీ దగ్గర చేతిలో రూపాయి కూడా లేదు. అప్పు ఇచ్చిన ఆయన బండి హారన్ కొడతా వచ్చేస్తున్నాడు. హారన్ కొట్టుకుంటూ వచ్చేస్తే మీరు మీ పిల్లవాడితో ఏమని చెప్పి బయటికి పంపిస్తారు? మా అమ్మ లేదు, బయటికి వెళ్ళి. మీరు ఎక్కడున్నారు? ఇంతకీ ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎక్కడికి రాలేకపోతున్నారు? జైల్లో ఉన్నవాడు జైలు లోపలే ఉంటాడు. బయటికి రాగలడా? బయటకు వస్తే ఏమవుతాడు? అయిపోతాడు. ఏమన్నా జైల్లో ఉండాల్సినాడు జైల్లో కాకుండా తప్పించుకుని బయటకు వస్తే ఏమవుతాడు? అయిపోతాడు. ఇంక సీన్ ఏం లేదు, మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లోపల పెట్టేసి లాఠీలతో కొల్లబొడిసేస్తారు. ఎరా తప్పించుకునే ప్రయత్నం చేస్తావా అని. అప్పు టైంకి కట్టకపోతే, అప్పులైనా మన ఇంటి దగ్గరికి వస్తే ధైర్యంగా ముఖం చూపించగలమా? ధైర్యంగా బయటికి రాగలమా? బందీగృహం, ఇంట్లోనే ఉండిపోతాం. శుభకార్యం జరిగిందండి, శుభకార్యం జరిగింది అనుకోండి, ఆశీర్వదించమని అక్షతలు ఎవరికి ఇస్తారు? అమ్మా, పెద్దోళ్ళకి ఇస్తారు. ఇంకా బాగా చెప్పాలి అంటే, శ్రీమంతానికి వెళ్తే అక్షతలు ఎవరికి ఇస్తారంటే, నాకు తెలియదు, మీరు చెప్పాలి. పెద్దోళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. మాంగళ్యప్రదమైన జీవితంలో సుమంగలిగా పిల్లలు ఉన్న వారికి ఇస్తారు. అవునా కాదా? పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు అనుకోండి, శుభకార్యానికి వెళ్ళారు, అక్షతలు ఇచ్చి మిమ్మల్ని దీవించమంటారా? దీవించమన్నారు. ఒకవేళ శుభలేఖ ఇచ్చి మిమ్మల్ని రమ్మన్నా అక్కడికి వెళ్ళే ధైర్యం, అక్కడికి వెళ్ళే సత్వ లేకుండా
ఇంట్లోనే ఉండి కృషించిన రోజులు లేవా? ఉన్నాయి. దేవుడు అంటున్నాడు బందీగృహంలో ఉంచా. తర్వాత మా నడుము మీద గొప్ప భారం అంటే ఏంటండి? బరువు కదా. భారం అంటే బరువు. ఎలా మోపాడో నేను అర్థం చేసుకున్నది మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇటీవల కాలంలో నా స్నేహితుడికి వివాహం జరిగితే నన్ను పిలిస్తే నా స్నేహితుడి వివాహం ఏమో. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళికి వెళ్ళి వాడికి కనపడిన తర్వాత మా వాడు అన్నాడు, రే వెళ్ళి భోజనం చేయరా అన్నాడు. సర్లే భోజనమే కదా అని చెప్పి వెళ్ళి ప్లేట్ పట్టుకుని భోజనం చేద్దాం కదా అని చెప్పి వెళ్తే 1 ఎకరం స్థలం ఉందండి. ఏంటి? భోజనాలు పెట్టే స్టాల్స్ ఉంటాయి కదా. 1 ఎకరం భూమి ఉంది. 1 ఎకరం భూమిలో ప్లేట్ ఎవరన్నా ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారు? స్టార్టింగ్లో పెడతారు కదా, బఫే మీల్స్. ప్లేట్ ఎక్కడ పెడతారు? స్టార్టింగ్లో పెడతారు. వీళ్ళు ఎక్కడ పెట్టారంటే ఆ ఎకరం భూమి మధ్యలో పెట్టారు. బాబు ఇప్పుడు ఇదంతా ఏం నడిచి వెళ్తామని చెప్పి ఆ మధ్యలోనికి వెళ్ళి ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ ఇచ్చిన అబ్బాయి అన్నాడు, సార్ అలా వెళ్ళిపోకండి, ఈ చుట్టూరు తిరగండి అన్నాడు. ఏం బాబు ఏమన్నా ప్రదక్షిణాలు చేస్తున్నావు నాతో అంటే, కాదు సార్ ఈ చుట్టూరు తిరగండి అన్నాడు. సరే కదా అని చెప్పి ఆ ప్లేట్ పట్టుకుని నేను చుట్టూరు తిరుగుతూ ఉన్నా. ఇక్కడి నుంచి ఆ చుట్టూరు తిరిగి వచ్చేసరికి నా ప్లేట్లో 20 రకాల స్వీట్లు ఉన్నాయి. ఎన్ని రకాల స్వీట్లు? 20 రకాల స్వీట్లు పెట్టాడు. ఏమండి నాకు అర్థం కాక అడుగుతున్నా, ఇప్పుడు షుగర్ పేషెంట్ని తీసుకెళ్ళి షుగర్ పేషెంట్ని తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టి, మేడం గారు ఇలా తిరిగి రండి అంటే ఏమవుతుందండి? రేపొద్దున్న ఆవిడ చుట్టూ మనం తిరగాలి. అవునా కదా? ఒకవేళ పొరపాటున అవన్నీ గనక ఆవిడ తిన్నారే అనుకోండి, ఆ రాత్రికి పరదేశులమో అవునా కదా? సరే, అది అయిపోయింది. ఆ 20 రకాల స్వీట్లు నేను తినలేక వెనకున్నవాడికి ఇచ్చేసా. అంటే దీన్ని చెప్పడం వెనక మిమ్మల్ని ఏదో నవ్విద్దామని కాదు, కానీ రోగం పెద్ద భారం. అవునా కదా? రోగం పెద్ద భారం. ఆ 20 రకాల స్వీట్లు వేసినప్పుడు నాకు మా అమ్మగారు గుర్తొచ్చారు. ఆవిడికి స్వీట్లు అంటే మహా ఇష్టం. అంతే మాత్రమే కాకుండా దేవుని మహాకృపను బట్టి ఆవిడ ఒంట్లో కావలసినంత స్వీట్ ఉంది, ఆవిడ ఒంట్లో కావలసినంత చక్కెర ఉంది, షుగర్ ఉంది. పుట్టుక్కుని తింటే పరిస్థితి అలా షుగర్ ఉన్న వాళ్ళు మా అమ్మ నేను తిన్నివ్వనులేండి. పుట్టుక్కుని తింటే పరిస్థితి ఏంటి? ఆ భారం ఎలాగున్నా ఆ భారాన్ని 4 మనుషులు మొయ్యాలి. ఇది నాన్న రోగం అనే భారంతో ఉంటాం మనం. 1 బందీ గృహంలో ఉంచబడ్డాం. 2 రోగం బాధ అనే భారం మన వీపు మీద ఉంది. చదవండి ఇప్పుడు 12వ వచనంలో మొదటి లైను, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు. నరులు ఎక్కడెక్కారంట? నెత్తి మీద ఎక్కారంట. నెత్తి మీద ఎక్కిన సందర్భం 1, 2 చెప్తా, జాగ్రత్తగా ఉండండి. పోనీలే, అప్పులోడు మన ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా వాడిని తప్పించేసుకున్నాం. పోనీలే, ఇంట్లో కాయగూరలు కావాలి కదా అని చెప్పి జేబులో ఒక 100 రూపాయలు పెట్టుకుని బజార్లోకి వెళ్ళి కాయగూరలు కొనుక్కుందామంటే అక్కడే ఉంటాడు ఆయన. అక్కడికి వచ్చి వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఓయ్ అప్పు తీసుకున్నావు కదా, ఎప్పుడు కడతావు? అతను అరుస్తాడండి. అతనికి అరిచే రైట్ ఉంది. నిన్నటి దినాన్న నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఏమంటారు, ఫైనాన్స్లో డబ్బులు తీసుకుని 1 రోజు ఆలస్యమైందని చెప్పి ఆ ఫైనాన్స్ ఆఫీసర్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారితో, ఏమండి మీ అబ్బాయి ఉన్నాడే అప్పు తీసుకున్నాడు, టైంకు చెల్లించట్లేదని చెప్పి లెఫ్ట్ రైట్ వైన్ చేస్తే ఏమన్నా అనగలరా? ఎందుకు అనలేరు? తీసుకున్నాం. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నెత్తెక్కి కూర్చున్నాడు.
నిప్పులలో నీళ్ళలో పడితిమి. దాని కింద మాట నిప్పులలో నీళ్ళలో. అసలు ఈ 4 గంటలకి అసలు ఏంటయ్యా కాంటెక్స్ట్ అంటే కష్టం, శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది అన్నీ. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయినను నీవు సమృద్ధి గల చోటులోనికి మమ్మల్ని రప్పించున్నావు. స్తోత్రం చెల్లిందామా? సమృద్ధి అంటే అక్కడ లేనిది ఏమీ ఉండదు, అన్నీ ఉంటాయి. దేవుడు ఆ సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. నేను అంటాను కదా, 1,00,000 రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చేసాను అనుకోండి, దాని విలువ మీకు తెలీదు. అదే ఒక పరుగు పందెం పెట్టి ఇందులో గెలవండి మీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే, ఏక పొరిగే సార్, కుక్కలు వెనకాల పరిగినట్టు పరిగెట్టేస్తాం. ఏక పొరిగే. ఆ పరుగు పందెంలో గెలిచిన తర్వాత ఆ ప్రైజ్, ఆ 1,00,000 రూపాయలు చేతితో పట్టుకుంటే ఆనందం, చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడ్డా, సంపాదించా. దేవుడు అదే అన్నాడు, ఉచితంగా ఆశీర్వాదం నీకు వచ్చేస్తే దాని విలువ నీకు తెలీదు. యు విల్ నాట్ నో, నీకు తెలీదు. అందుకే కష్టం నీకు పంపిస్తున్నా. కష్టంలో ధైర్యంగా నిలబడగలిగేవా? సర్వ సమృద్ధి గల చోట్లోనికి నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అగ్ని పరీక్ష, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము మీ శోధనల చేత ఆ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణం అవుతుంది. బంగారాన్ని ఎక్కడ పెడతారండి? భూమిలో నుంచి తీయబడిన బంగారం మీ మెడలోనికి హారంగా చేరాలంటే అది ఎక్కడకు చేర్చబడాలి? అగ్నిలోనికి చేర్చబడాలి. బాబోయ్ నొప్పి, బాబోయ్ నొప్పి అంటే అది మంచి హారం కాగలదా? కాలేదు. అది హారంగా మార్చబడి విలువైనదిగా మార్చబడాలి అంటే అగ్ని కొలిమిలోనికి వెళ్ళాలి, కాలబడాలి. క్రైస్తవులుగా మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే శ్రమల కొలిమిలోనికి రావాలి. ఒక మంచి కథ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఒక దినాన్న ఒక వ్యక్తి సముద్రంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ? సముద్రంలో. ఆ వ్యక్తికి భయం వేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సముద్రంలో నడుస్తున్నా, ఒక్కడనే ఉన్నా, కాస్త భయంగా ఉంది, నా తోడు వస్తావా అంటే ప్రార్థన ఆలకించిన దేవుడు, సరేనైనా నీ తోడు వస్తాను అన్నాడు. దేవుడు ఇతనితో నడుస్తున్నాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఇతను నడుస్తూ వెళ్తున్నప్పుడు సముద్రంలో ఎన్ని అడుగులు పడాలి? 2 పడాలి. ఇప్పుడు దేవుడు అతనితో పాటు నడుస్తున్నాడు అనడానికి గల రుజువు ఏంటంటే 2 అడుగులు కనపడాలి లెక్క ప్రకారం. కానీ ఎన్ని అడుగులు కనపడుతున్నాయి? 4 అడుగులు కనపడితే, అమ్మయ్యా దేవా, నా తోడున్నావా, నా తోడు నడుస్తున్నావా అంటే నీ పక్కనే ఉన్నా, నడు, నీకు తోడుగా ఉన్నానన్నాడు దేవుడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. చీకటి అయ్యింది. చీకటి అయ్యేపాటికి ఆ వెలుగు, ఆ చీకటి వల్ల ఆ అడుగులేమీ కనబడకపోయేసరికి పోనీలే దేవుడు ఉన్నాడులే తోడు అనుకుని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ పడుకొని పొద్దున్నే తిరుగు ప్రయాణం అవడం మొదలుపెట్టాడు. తిరుగు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఇతడు ఆ అడుగులు చూసుకుంటున్నాడు. అడుగులు చూసుకుంటే కాస్త దూరంలో 4 అడుగులు కనపడ్డాయి. కొంచెం దూరం వెళ్తే ఎన్ని అడుగులు కనపడుతున్నాయి అంటే 2 అడుగులు కనపడుతున్నాయి. ఆ 2 అడుగులు ఏ స్థలంలో కనపడుతున్నాయి అంటే రాళ్ళు, రొప్పలు, గోతులు, గొయ్యలు, ముళ్ళులు ఉన్న చోట 2 అడుగులు కనిపిస్తున్నాయి. మళ్ళీ కాస్త దూరం వెళ్తే రోడ్డు సజావుగా సాగిపోతున్నప్పుడు మళ్ళీ ఎన్ని అడుగులు కనిపిస్తున్నాయి? 4 అడుగులు కనిపిస్తున్నాయి. మళ్ళీ గోతులు గొప్పులు వస్తే
2 అడుగులు. అమ్మ దేవా, ఎంత పని చేసావయ్యా. మనుషులే మాట తప్పుతారనుకున్నా, నువ్వు కూడా మాట తప్పుతావా? అసలు ఏంటి ప్రభువా, మాట ఇచ్చావు, నాతో నడుస్తున్నావు, మాట తప్పేసేవేంటయ్యా అంటే, దేవుడు ప్రత్యక్షమై అంటాడు కదా, నాయనా కంగారు పడకు, నా మాట విను, నేను దేవుణ్ణి కదా. రాళ్ళు, రప్పలు, గొయ్యిలు, గొప్పులు, ముళ్ళులు చీకట్లో నాకు కనిపిస్తాయి, కానీ నీకు కనిపించవు కదా. ఆ చీకటి పడినప్పుడు నేను ఏం చేశానంటే, నిన్ను నా చేతుల మీద ఎత్తుకొని మోసానన్నాడు. స్తోత్రం చెల్లిందామా? కష్టం వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కష్టంలో నీతో పాటు దేవుడు ఉన్నాడు. కష్టం ఎక్కడికే పోదు, కష్టం అక్కడే ఉంటుంది, కానీ నీ తోడు ఎవరున్నారు? దేవుడు అన్నాడు. ఆయన నీ తోడు ఉంటే కష్టంలో ఉన్న, అగ్నిగుండంలో ఉన్న, అది నీకు ఆహ్లాదకరంగా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆఖరిగా ఒకే ఒక్క వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంతకాలం ఓర్చుకోమంటున్నాడు? గట్టిగా చెప్పాలి, ఎంతకాలం ఓర్చుకోమంటున్నాడు? కొంచెం కాలం. మీరు పడుతున్న శ్రమలు కొంచెం కాలం ఓర్చుకున్నారనుకోండి, దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఒక సంఘటనను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మీ బైబిల్స్ మూసేయండి, కాస్తంత మీకు ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్య ముగించేస్తానని ధైర్యం మీకు ఉంటుంది. మీ బైబిల్స్ మూసేసి జాగ్రత్తగా వినండి. ఒక దినాన్న తండ్రి కొడుకు ఉన్నారు. ఒక తండ్రి, ఒక కొడుకు. ఇతర దేశంలో అన్నమాట, మన దేశంలో కాదు, ఇతర దేశంలో. కొడుకుకి చీకటి అంటే భయం. ఏమంటే భయం? చీకటి అంటే భయం. వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అంటేనండి, కింద బేస్మెంట్ ఉంటుంది, బేస్మెంట్ లోపల కొన్ని అవసరమైన వస్తువుల్ని కింద దాచిపెడతారన్నమాట. ఈ కొడుకు ఏమంటే భయం? చీకటి అంటే భయం. ఈ వ్యక్తి, ఈ చిన్న బాబు, ఈ కుమారుడు ఏం చేశాడంటే, ఆ చీకట్లోనికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. భయపడుతూ ఉంటే తండ్రి ఒక దినాన్న అది గమనించి ఏం చేస్తాడంటే, చిన్న ఇట్రా అని చెప్పి ఆ కొడుకు చేయి పట్టుకుని ఆ బేస్మెంట్ లోపలికి తీసుకువెళ్తాడు. కొడుకు ఏమంటే భయం? చీకటి అంటే భయం. తండ్రి కొడుకు చేయి పట్టుకుని ఆ బేస్మెంట్లోకి తీసుకువెళ్తే కొడుకు టెన్షన్ పడిపోతున్నాడు. అమ్మో, మా నాన్న కానీ ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, లేదంటే ఎద్దులాగా ఎదిగో భయం ఏంట్రా అంటాడేమో, నన్ను టీస్ చేస్తాడేమో, మా నాన్న నన్ను తిడతాడేమో అని చెప్పి ఈ కొడుకు భయపడతా తండ్రితో పాటే వెళ్ళాడు. ఆ బేస్మెంట్లో, ఆ స్టోర్ రూమ్లో ఒక లైట్ ఉంది. నాన్న ఏం చేశాడంటే లైట్ ఆన్ చేయలేదు, కానీ ఆ చీకట్లోనే తన కొడుకుని ఒక సోఫా ఉంటే ఆ సోఫా మీద కూర్చోబెట్టుకుని ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట అన్నీ మాట్లాడుతున్నాడు తండ్రి. గదిలో చీకటి, కానీ కొడుకుకి ధైర్యం. తన పక్కన ఎవరున్నారు? వాళ్ళ నాన్నున్నాడు. వాళ్ళ నాన్నుంటే ఆ చీకటి కూడా ఆ కొడుక్కి ఎలా ఉంటుంది? వెలుతురుగానే ఉంటుంది. చీకటి పోయిందా? పోలా. చీకటి అలాగే ఉంది, కానీ చీకట్లో కొడుక్కి ధైర్యం ఉంది. అదే మన పరమ తండ్రి మనకు చేస్తుంది. నీకు కష్టం వచ్చిందా? నీకు బాధ వచ్చిందా? నీకు ఇరుకొచ్చిందా? నీకు ఇబ్బందులు వచ్చాయా? శ్రమల కొలిమిలో ఉన్నావా? భయపడద్దు. అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడి అగ్నిగుండాన్ని ఆర్పలా, వాళ్ళతో పాటున్నాడు. ఇదేనన్న శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉండి దేవుడి సన్నిధికి వచ్చావా? ఆ కష్టాలు పోతాయని నేను చెప్పను, కానీ
ఆ కష్టాల్లో నీతో నా దేవుడు ప్రయాణం చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన నీ చెయ్యి పట్టుకుని నువ్వు నడిపిస్తాడు. ఆయన మన తోడు ఉంటే ఆ కష్టం కూడా మనకి ఇష్టంగా మారిపోద్ది. ఎందుకంటే ఆయన మన తోడు ఉన్నాడు కాబట్టి. స్తోత్రం చెల్లిందామా? ఆయన మన తోడుంటే మనం వర్రీ కావక్కర్లా. ఆయన మన తోడుంటే మన కష్టం కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడంటే ఆయన మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిచినప్పుడు. నీకు కష్టం వస్తే నువ్వు చెయ్యాల్సిన ప్రార్థన ఏంటి అంటే, దేవా నాకు కష్టం వచ్చింది తీసేయి అనడం కాదు. దేవా నాకు కష్టంగా ఉంది, తండ్రి నాకు కష్టంగా ఉంది, నా చెయ్యి పట్టుకుని నాతో నడవ్వ అంటే నీ కష్టంలో నీ చెయ్యి పట్టుకుని నీతో నడుస్తాడు. నీతో నడిచినప్పుడు నీ కష్టం కూడా నీకు ఆనందంగానే మారిపోద్ది. మరొకసారి స్తోత్రం చెల్లిందామా? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి చెయ్యి చాలా పెద్దది. చెప్పండి, దేవుడి చెయ్యి చాలా పెద్దది. నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టంతో చెప్పు, ఓయ్ కష్టం, అదిగో నా దేవుడు చూడు ఎంత పెద్దగా ఉన్నాడని చెప్పి, నీకు కష్టం ఎదురైనప్పుడు నీ కష్టంలో నీ కష్టానికి నువ్వు దేవుడిని చూపించావనుకోండి, నీ కష్టం నీ దేవుడిని నిన్ను చూసి భయపడి నీ దగ్గర నుంచి పారిపోద్ది. స్తోత్రం చెల్లిందామా? ఈ కష్టాల్లో జరిగేది ఏంటంటే, సాతాను దేవుని మీద ఆధారపడకుండా మనకి భయాన్ని పెంచేస్తుంది. ఆ భయంలో మనం ఏం చేయాలంటే ఒకే వచనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ వచనం ఏంటంటే, భయపడకు, పేరు పెట్టి పిలుచుకున్నా నీవు నా సొత్తు. మనం ఒక పాట పాడతాం కదండి, మనలో ప్రతి ఒక్కరి పేరు. పాడండి. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు, జగత్తి పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. స్తోత్రం చెల్లిందామా? ఆయనకి నీ పేరు తెలుసు, నీ హృదయంలో ఉన్న బాధ తెలుసు, నీ హృదయపు అంతర్గతంలో నువ్వు ఏడుస్తున్న ఏడుపు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే నా దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. బాధ వస్తే, నాయనా తండ్రి బాధ వస్తుంది అంటే, బాధ వచ్చిందా అని నవ్వడైనా నీ బాధలో నీ చేయి పట్టుకుని నడుస్తాడు. భయపడద్దు, పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు నీవు నా సొత్తు అన్నాడు. భయపడాల్సిన అవసరమే లేదు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన్న దేవుని సన్నిధిలో ఏ భయంతో, ఏ బాధతో, ఏ ఇరుకుతో, ఏ ఇబ్బంది, ఏ సమస్యతో దేవుని సన్నిధికి వచ్చావో దేవుడు మాటిస్తున్నాడు. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నా నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. జలములలో బడి దాటినా నీకు తోడై ఉంటా, అగ్నిలో నడిచినా నీ తోడై ఉంటా, నదులలో బడి వెళ్ళినా అవి నీ మీద పొంగి పొర్లవన్నాడు దేవుడు. కష్టాల్లో నీవున్నా, శ్రమల్లో నీవున్నా, బాధల్లో నీవున్నా, ఇరుకు ఇబ్బంది సమస్యము ఉవ్వెత్తున నీ దరిచేరుతూ ఉన్నా, భయపడద్దు, ఆయన నీ తోడున్నాడు. సంగమా, ఒక మారు అందరూ స్వరం తెరిచి ప్రార్థన చేయండి. నీకున్న కష్టాన్ని నీ తండ్రికి చెప్పండి, నీకున్న బాధను ఆయనకు చెప్పండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు నాయన. దేవా, ఎంతవరకు వాక్యమై నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఏ భయంతో, ఏ బాధతో నీ సన్నిధానానికి వచ్చాము నాయన. దేవా, మా భయాన్ని చూస్తున్న దేవా, మా బాధని చూస్తున్న దేవా, పేరు పెట్టి పిలుచుకున్నా నీవు నా సొత్తు అని పిలిచిన దేవా, బిడ్డలు ఏ కష్టంలో వచ్చారో ఆ కష్టం నుంచి విడిపించి వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని, మాకు భయాన్ని తొలగించి మా తోడై నడిపించిన యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. అందరము చెప్దాం ఆమేన్.